హలో అండి, అందరికీ నమస్కారం. 24/7 మా దగ్గర మద్యం లభించును. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో 24 గంటల పాటు మద్యం షాపులు తీసే ఉంచుతున్నారు. అర్ధరాత్రి వరకు మెడికల్ షాపులు, హాస్పిటళ్లు ఉండకపోవచ్చు గానీ ఈ మద్యం షాపులో మాత్రం రాత్రి పగళ్లు అమ్ముతూనే ఉన్నారు. ఇప్పటిదాకా మీకు పర్మిషన్ ఎవరిచ్చారంటే మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మీరెవరు అడగడానికని బదిలిస్తున్నారు. అధికారులకు ఫోన్ చేసి చెప్పినా సరే పట్టించుకొని పరిస్థితి. ఒకసారి చూస్తే చూస్తాంలే అని అంటున్నారు. వారు రాకపోగా ఫోన్లు పలుమారు చేసినా సమాధానం ఉండదు. ఎక్స్చేంజ్ అధికారులు డబ్బు మత్తులో నిద్రపోతున్న వైనం. రాత్రిపూట మద్యం తాగి రోడ్లపై వాహనాలను గుద్ది ప్రజలకు ఇబ్బంది కలిగించడం, భయభ్రాంతులకు గురి చేయటం ఈ మండలంలో నిత్యం జరిగేవి. కానీ పండగలొస్తే 24 గంటల పాటు మద్యం అమ్ముతూనే ఉంటారు. ఈ షాపులు తెరవకపోయినా బెల్ట్ షాపులతో కలకలాడుతూ ఉంటుంది. ఉన్న షాపులు మొత్తం నీకెన్ని నాకెన్ని పంచుకొని అమ్ముతున్నారు. ఎక్స్చేంజ్ అధికారులు ఏ రోజు తనిఖీలు చేయరు, చేసినా తూతూ మంత్రంగానే చేసి వెళుతుంటారు. ఈ మద్యం తాగిన వారు రాత్రిపూట హల్చల్ చేస్తూ రోడ్లపై ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఎప్పటికైనా స్పందించి ఇలాంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మండలంలో ఎక్స్చేంజ్ అధికారులు ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. వీళ్ల మామూళ్ల దెబ్బకి ఏ అధికారి కూడా ఈ వైన్ షాపుల మీద చర్యలు తీసుకోవట్లేదు. షాపు యజమానులు ధీమాగా మాకు అధికారులు ఉన్నారు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని బదిలిస్తున్నారు. అంత టైం దాకా ఉంచే జీవోని ఎవరు పాస్ చేశారు? ఎక్స్చేంజ్ అధికారులకి అలాంటి పవర్స్ ఉన్నాయా? ఉంటే రాష్ట్రం మొత్తం ఇలానే 24/7 మధ్యాహ్నం అవ్వచ్చు కదా. కట్టలు కట్టలు దండుకొని ఎవరు ఎట్లా పోతే మాకెందుకు అని ఆనందంగా నిద్రిస్తున్నారు.